దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలింది కాకతీయ మహారాజులు. వాళ్ళ రాజధాని ఓరుగల్లు కోట. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ఆనవాళ్ళంతా కూడా ఆనాటి కాకతీయుల పరిపాలనా దక్షతకు చిహ్నాలుగా, ఆనాటి కాకతీయుల మహారాజుల కళాపోషణకు, వాళ్ళకు నిర్మాణం జరిగినటువంటి శైలి, వీటన్నింటినీ కూడా ప్రతిబింబించేటువంటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. కాకతీయుల రాజధాని ఎలా ఉండేది, వాళ్ళ పరిపాలన ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ శాసనాలు ఏమేమి చెప్తున్నాయి, సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ నివసించారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంతఃపురాలు ఎక్కడ ఉన్నది, ఇక్కడ వాళ్ళు తవ్వించినటువంటి బావులకు ఒక చరిత్ర ఉంది, ఇక్కడ ఉన్నటువంటి శిలల వీటి మీద కావతో పాటు శిలా శాసనాలకు సంబంధించి కూడా అనేక చరిత్రను చెప్పే అంశాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం ఉన్నటువంటిది కిలా వరంగల్. ఇదంతా కూడా ప్రజెంట్ సెంట్రల్ ఆర్కాలజీ పరిధిలో ఉంటుంది. కాకతీయులో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఆనాటి గుర్తులు ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి. అయితే కాకతీయులకు సంబంధించినటువంటి నిర్మాణ శైలి చాలా అద్భుతమైనటువంటి చెప్పచ్చు. శాండ్ బాక్స్ టెక్నాలజీ తోటి ఆలయాల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రజెంట్ ఇది ఓపెన్ మ్యూజియం గా ఉన్నప్పటికీ కూడా ఇది ఒకప్పుడు టెంపుల్ గా ఉన్నది. టెంపుల్ సిటీగానే చూస్తారు దీన్ని. దీని మీద మాట్లాడేందుకు ఎన్నో సంవత్సరాలుగా దీని మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ పాండురంగారావు గారు, ఆయనతో మాట్లాడదాం. కాకతీయుల నిర్మాణ శైలి ఎలా ఉంది అంటే, చాలా మందికి ఎప్పుడు వస్తే ఇదే వాళ్ళ అంతఃపురం కావచ్చు, లేదా వాళ్ళు నివసించింది ఇక్కడే అనుకుంటున్నాను. కానీ ఇవంతా చూస్తే ఒక టెంపుల్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఏముండేది? ఓపెన్ మ్యూజియమా, ఇది టెంపుల్ ప్రాంగణమా? ఇది బ్యూటిఫుల్ టెంపుల్. మనం 1000 స్తంభాల గుడి చూసాం. మనము 1000 స్తంభాల గుడి కన్నా ఇది ఎన్నో రెట్లు పెద్దదైనటువంటి టెంపుల్, స్వయంభూ టెంపుల్. టెంపుల్ ఫర్ ఈశ్వరుడు కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఇన్వేషన్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేశారు. కెన్ యూ ఇమాజిన్ ఎ బ్యూటిఫుల్ బిగ్ టెంపుల్ లైక్ 1000 పిల్లర్ టెంపుల్, దానికన్నా ఎన్నో రెట్లు పెద్ద అయినటువంటి టెంపుల్ ఇక్కడ ఈ 4 తోరణాల మధ్య, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తోరణాల మధ్య ఉన్నటువంటి హ్యూజ్ టెంపుల్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసారు. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి మట్టితోటి కప్పబడి ఉండేవి. శృంగార బావి అని కూడా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్, దీని కూడా ఫౌండేషన్ కింద చూస్తారా? ఎట్లా జరిగింది సార్? ఇవన్నీ కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీ మీద కట్టారు వాళ్ళు కాకతీయులు. శాండ్ బాక్స్ మీద ఎందుకు కట్టారు అంటే, శాండ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫౌండేషన్ మెటీరియల్. ఇట్ టేక్స్ మాక్సిమం లోడ్. అదే విధంగా ఇట్ ఆల్సో అబ్జార్బ్స్ ది షాక్ వేవ్స్. ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా ఈ శాండ్ అబ్జార్బ్ చేస్తుంది. అందుకని వాళ్ళు దే హావ్ టేకెన్ అప్ శాండ్ బాక్స్ టెక్నాలజీ. దీంట్లో వాళ్ళు ఐరన్ కూడా వాడినట్టుంది. అంటే చాలా రకరకాల, అంటే అప్పటి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు యాక్చువల్ గా మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్స్. ఈ ఫౌండేషన్ స్టోన్స్ లో మనము ఒకదాన్ని ఒకటి ఇంటిగ్రేట్ చేసాం. ఒకదాన్ని ఒకటి ఇంటిగ్రేట్ చేసి ఐరన్ డబల్స్ తోటి వాళ్ళు కలిపారనమాట. అంటే అప్పుడు చేసింది అదంతా అప్పుడే. ఇదంతా ఐరన్ డబల్స్. చూడాలి, ఐరన్ పెట్టి ఒకదానికి ఒకటి ఇంటిగ్రేట్ చేసి ఐరన్ డబల్స్ పెట్టారు. ఇది ఎందుకు పెట్టారు అంటే, టు బికమ్ ఎన్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్. వాళ్ళు వాటినే వదిలేశారనుకోండి, ఇవన్నీ లూజ్ అయిపోతాయి అనమాట. సో దే మేడ్ ఇట్ అన్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనం మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ కడతాము, కాలమ్స్ వేస్తాము, తర్వాత దానికి హారిజాంటల్ గా బీమ్స్ వేసి ఇంటిగ్రేట్ చేస్తాం. అట్లాగే ఈ రాయిలో కూడా వాళ్ళు ఫౌండేషన్ దగ్గర నుంచి ప్రతి స్టోన్ ని ఇంకొక స్టోన్ తోటి కలపడానికి ఐరన్ డబల్స్ వేశారు. ఒక రాయి నుంచి ఒక రాయికి మీరు చూసినట్లయితే కంప్లీట్ గా ఈ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ కి ఇక్కడ ఐరన్ డబల్, అదే విధంగా ఈ బ్లాక్ ఆ బ్లాక్ ఐరన్ డబల్. సో ఇట్స్ హ్యూజ్ టెంపుల్ కాంప్లెక్స్. ఈ టెంపుల్ కాంప్లెక్స్ ని స్వయంభూ టెంపుల్ అంటాం అనమాట. స్వయంభూ టెంపుల్. సార్, అంటే ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడున్న ప్లేస్ లో ఏం టెంపుల్ ఉండేది? టెంపుల్ కాంప్లెక్స్ అంటాం అనమాట. టెంపుల్ కాంప్లెక్స్. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో బేసికల్ గా శివుడు, ఈ ఫౌండేషన్స్ అనే ఒరిజినల్ ఫౌండేషన్స్. ఇవన్నీ కూడా చూడండి ఎలా ఇంటిగ్రేట్ చేశారు ఒకదానికి ఒకటి. ఎందుకు చేశారు అంటే, టు రెసిస్ట్ ఎర్త్ క్వేక్స్. ఇదంతా కూడా ఒక మోనోలిథిక్ స్ట్రక్చర్ కింద ఉంటుంది అనమాట. మల్టీ స్టోరీ స్ట్రక్చర్ చూస్తాం కదా మన ఆర్సిస్ లో చేస్తాం, అలాంటి మల్టీ స్టోరీ స్ట్రక్చర్ లో అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. ఇది ఇక్కడ కూడా కంప్లీట్ గా ఫౌండేషన్స్, ఈ ఫౌండేషన్ మీద పెట్టేటటువంటి స్టోన్స్ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటిగ్రేట్ చేస్తూ ఐరన్ డబల్స్ వాడారనమాట. ఈ రాళ్ల మీద కూడా కొన్ని చోట శాసనాలు ఉన్నాయి, కన్నడంలో ఉన్నాయి, చాలా సంస్కృతంలో ఉన్నాయి, కొన్ని చోట్ల తెలుగులో ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఉర్దూ ఉన్నట్టుంది కదా సార్? ఇది అప్పటిదేనా? సబ్సిక్వెంట్ గా మనం పెట్టుంటారు. ఇదేమిటంటే, ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ కాకతీయ ఎంపైర్ ఇదంతా ముస్లిం రూల్ లోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఎక్కడ స్క్రిబుల్ చేసి ఉండవచ్చును. ఇక్కడ 3 types ఆఫ్ స్టోన్స్ వాడారు. ఇదంతా కూడా
బ్లాక్ డాలరైట్. బ్లాక్ డాలరైట్ అంటే హార్డెస్ట్ రాక్ ఇన్ ద వరల్డ్. దాంతో పాటు గ్రానైట్ వాడారు. ఇవన్నీ కూడా గ్రానైట్ పిల్లర్స్. ఆ గ్రానైట్ తో పాటు పింక్ గ్రానైట్ వాడారు. గ్రానైట్ లోనే ఒక టెంపుల్ కు ఒక గ్రానైట్ వాడిన కలర్, ఒక టెంపుల్ కు ఒక వెరైటీ ఆఫ్ స్టోన్. గ్రానైట్స్ లోనే డిఫరెంట్ వెరైటీస్, పింక్ గ్రానైట్, గే గ్రానైట్, బ్లాక్ గ్రానైట్. ఇక్కడ చూస్తున్నటువంటివన్నీ కూడా కంప్లీట్ గా ఈ యొక్క టెంపుల్ యొక్క ఎలిమెంట్స్. ఈ హ్యూజ్ టెంపుల్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసి కాలగర్భంలో కలిపేయడం మూలాన ఎక్స్కవేషన్స్ చేసి అందులో ఉన్నటువంటివి తీసి ఇట్లాగా ఓపెన్ మ్యూజియం గా మనం క్రియేట్ చేసాం. మనం రాముడికి సంబంధించినటువంటి గుడులు కూడా ఉన్నాయి అనేది అంటారు, నిజంగా ఉందా? ఒక రాముడి గుడి ఉంది ఇక్కడ, పైన రాముడి గుడి ఉంది, ఆ కొండ మీద రాముడి గుడి ఉంది. సో రాముడు వాళ్ళు ఏం చేశారంటే మొదట్లో జైనిజం ఉండి తర్వాత శైవిజం నుంచి తర్వాత మిగిలిన వాళ్ళనమాట అండి. రాముడు, ఈశ్వరుడు, విష్ణువు, సూర్యుడు, ముఖ్యంగా ఈ త్రికోట ఆలయాల్లో పెట్టేటటువంటి డైటీస్. సార్ అంటే ఈ విగ్రహాల శైలి కావచ్చు, వాటి నిర్మాణం కావచ్చు, ఇదంతా కూడా అంటే చాలా పెద్ద పెద్ద స్టోన్స్ కూడా తోటి చేసినట్టుంది. ఇది ఎట్లా? హ్యూజ్ స్టోన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ గ్రానైట్ అంటాం. బ్లాక్ గ్రానైట్ ని డాలరైట్ అంటాం అన్నమాట. వీటిల్ని చాలా కష్టం వీటిని స్కల్ప్చర్ చేయడం అన్నమాట. ఎందుకంటే హార్డెస్ట్ రాక్. సో వాళ్ళు స్పెసిఫిక్ మెటలజికల్ టూల్స్ వాడారు. అలాంటి మెటలజికల్ టూల్స్, ప్రెసిషన్ టూల్స్ వాడితేనే మనకి ఫైన్ కార్వింగ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామప్పలో మనం చూసాం నాగినేషన్. ఇప్పటికీ కూడా మిర్రర్ లైక్ పాలిష్. ఇవి కూడా మిర్రర్ లైక్ పాలిషే. కాలగర్భాన్న మనము ఇవన్నీ కూడా పాడైపోయినాయి కాబట్టి మనకి ఎట్లా కనిపిస్తుంది. కాకతీయులకు సంబంధించినటువంటి శాసనాలు చాలా దగ్గర ఉన్నాయి. వేయి స్తంభాల దేవాలయం ఉన్నాయి, కుష్మహల్లో ఉన్నాయి, తర్వాత చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ శాసనాలలో ఏ లాంగ్వేజ్ ఉంది, తర్వాత బట్ దీని మీద ఏమేమి అసలు వాళ్ళ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది? యాక్చువల్ గా ఇవన్నీ కూడా తెలుగులో రాసినవి అన్నమాట అండి. అప్పటి తెలుగు కాకతీయులు వాళ్ళ సామ్రాజ్యంలో తెలుగు స్పీకింగ్ పీపుల్ అందరినీ కలిపి ఒక తాటి కింద తీసుకొచ్చి వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు చాలా బెనివలెంట్ రూలర్స్. అంటే వాళ్ళు ఎక్కువగా ప్రజారంజకంగా పరిపాలన చేశారు. ఆ ప్రజారంజకంగా పరిపాలన చేయడంలో ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటిది వాటర్ బాడీస్. సో వీ హావ్ సీన్, మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనం చూసాం 40,000 చెరువుల పైన ఉన్నాయన్న మన తెలంగాణలోను. ఆ చెరువుల్ని కమెమరేట్ చేయడం కోసం అని చెప్పి టెంపుల్స్ కట్టారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రామప్పలో రామప్ప చెరువు, దెన్ రామప్ప టెంపుల్, దాని చుట్టూ పాలంపేట టౌన్షిప్ డెవలప్ చేశారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ట్యాంక్, టెంపుల్, టౌన్షిప్. అదేవిధంగా వరంగల్లో బ్రహ్మాండమైనటువంటి భద్రకాళి చెరువు, అప్పటికే ఉన్నది భద్రకాళి చెరువు, దెన్ వేయి స్తంభాల గుడి, దెన్ హనుమకొండ. సో మొదటి సామ్రాజ్యము యాక్చువల్ గా కాకతీయులు హనుమకొండలో మొదలు పెట్టారు. మీరు ఇంతకుముందే చెప్పారు కాకతీయులకు 7 అనేది వాళ్ళ సెంటిమెంట్ గా ఉందనేది కూడా చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు. దీని చుట్టూ కూడా 7 రకాలైనటువంటి రక్షణ కోసం కోటలు కూడా ఏర్పాటు చేశారంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏమిటి అంటే సప్త సంతానాలు, అంటే 7 అన్నమాట. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వర్డ్ 7. ఈ సప్త సంతానాల్లో రకరకాల యాక్టివిటీస్ చేయవచ్చును. మన వరంగల్ ఫోర్ట్ చూసినట్లయితే మనము 7 ఫార్టిఫికేషన్స్ ఉన్నవి, 7 మోట్స్ ఉన్నవి. సో ఎవ్రీవేర్ దే హ్యావ్ టేకెన్ 7 యాజ్ అన్ ఇంపార్టెంట్ నంబర్. ఇంతటి సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళ అంతఃపురాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి నివాసాలు, ఇవంతా కూడా ఎక్కడ ఉండేది? అసలు వాళ్ళు ఎక్కడ నివాసం ఉండేది? వాళ్ళ హౌసెస్ ఎట్లా ఉండేది? యాక్చువల్గా ఇంతవరకు మనం ఎన్నో ఎక్స్కవేషన్ చేశాము, ఎన్నో చోట్ల పరీక్షించాము, చాలా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేశాము. ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ప్యాలెసెస్ మనకి కనిపించలేదు. వాళ్ళకి ముఖ్యంగా ఒక శృంగార బావి అని ఒకటి ఉంది, బ్యూటిఫుల్ ట్యాంక్. అదే ఈ ప్రిన్సిపల్ వాటర్ సప్లై సోర్స్ వాళ్ళకి అనమాట. అట్లనే బావి అంటే వాళ్ళు దే హ్యావ్ యూజ్డ్ సర్ఫేస్ వాటర్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ వాటర్. సో పెర్హాప్స్ ఆ శృంగార బావికి దగ్గరలో వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఉండవచ్చును. ఇది మాత్రం కంప్లీట్ టెంపుల్ కాంప్లెక్స్. ఇక్కడ రెసిడెన్షియల్ ఉండడానికి స్కోప్ లేదు. మేబీ దే మైట్ హ్యావ్ యూజ్డ్ వుడ్ హౌసెస్ విత్ వుడ్ which was totally burnt because of invasion. ఎందుకు బర్నింగ్ అని కాన్సెప్ట్ వచ్చిందంటే మనం గన్పూర్ టెంపుల్ చూసినట్లయితే గన్పూర్ ఈజ్ ఏ మిలిటరీ బాస్టియన్ ఆఫ్ కాకతీయాస్. సో గన్పూర్ టెంపుల్స్, గన్పూర్ చెరువు. సో గన్పూర్ టెంపుల్లో మనం అబ్జర్వ్ చేసింది ఆ టెంపుల్ పైన ప్యానెల్ అంతా కూడా కంప్లీట్లీ బర్న్ అయిపోయి ఉన్నది. అంటే వాళ్ళు కంప్లీట్ గా బర్న్ చేసేసారు, కంప్లీట్ కాల్ చేశారు. ఆ విధంగా వాళ్ళు కట్టినటువంటి హౌసెస్ బికాజ్ వుడెన్ తో కట్టి ఉండొచ్చు కాబట్టి అవి కంప్లీట్ గా మనకి బర్న్ అయిపోయి మన కాలగర్భంలో కలిసిపోయి మనకేమి రెమినెన్స్ కనిపించట్లేదు. ఇప్పటికీ కాకతీయుల వంశస్థులు ఉన్నారు ఛత్తీస్గఢ్ అంతా కూడా. ఇక్కడ ఈ పరిపాలన కావచ్చు, అక్కడ కావచ్చు, ఇదంతా కంక్లూజన్ ఎట్లా చేస్తారు? ఇది ఇక్కడి నుంచి ఎప్పుడైతే మన ప్రతాపరుద్రుని బందీగా పట్టుకు వెళ్లారో వాళ్ళ వారసులు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఛత్తీస్గఢ్ లో
అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వాళ్ళు రాజ్యం చేశారనమాట. ఇది ఒకప్పుడు టెంపుల్ కాంప్లెక్స్, బట్ ఇప్పుడు ఓపెన్ మ్యూజియం గా మారిపోయింది. చాలా చోట్ల కాకతీయులకు సంబంధించినటువంటి శిలా సంపద కావచ్చు అవంతా కూడా కాలగర్భంలో భూగర్భంలో కూడా కలిసిపోతున్నాయి. వాటన్నిటిని కూడా రక్షించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సేమ్ టైంలో కాకతీయుల సామ్రాజ్య వైభవాన్ని భావితరాలకు చరిత్ర అందించే విధంగా కూడా మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఫోర్ట్ వరంగల్ నుంచి.